తిరుమల కొండపై ముష్కర్లు దాడికి యత్నిస్తే వారిని ఎలా తిప్పికొట్టాలనే అంశంపై భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. సామాన్య భక్తులు బస చేసే యాత్రి సముదాయంతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్, అన్నదాన సముదాయం ఉండే PAC 4 లో భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించి ఉగ్రవాదుల కుట్రలు తిప్పికొట్టడంపై భక్తులకు అవగాహన కల్పించాయి. పోలీసులు, విజిలెన్స్, ఆక్టోపస్, AR, బాంబ్ స్క్వాడ్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. సాయుధాలైన భద్రతా దళాలు స్నీపర్ డాగ్స్ ను వెంటబెట్టుకుని యాత్రి సముదాయం వద్దకు చేరుకుని ఉగ్రమూక జాడ కోసం గాలింపు చేపట్టగా ఈ తనిఖీలు ప్రారంభానికి ముందే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మైక్ ద్వారా భద్రతా దళాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని, భక్తులు ఎవరూ ఆందోళన చెందొద్దని ప్రకటన చేసి తదనంతరం మాక్ డ్రిల్ నిర్వహించారు. పగడ్బందీగా ఇప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ ఎప్పుడు పోయినా కొండపైన ఉండే దీంతో ఈజీగా మేనేజ్ చేయాలంటే మనందరూ కూడా అవగాహనతో మేము 24/7 ఇక్కడ ఉండే కమాండో యూనిట్ కొండపైన ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. దీనిలో భాగంగా ఎవ్రీ 15 డేస్కి మేము ఒక టీము ఇక్కడ ఉండి ఏదైతే సెన్సిటివ్ లొకేషన్స్ ఉన్నాయో కొండపైన అన్నింటినీ కూడా కవర్ చేస్తూ మాక్ డ్రిల్స్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏ టైం అనేది పర్టికులర్గా చెప్పే కాకుండా ఎప్పుడు నిత్యము భక్తులతో బిజీగా ఉండే ఈ కొండపైన ఒక విధంగా మాక్ డ్రిల్ చేయడము కష్టతరమైనప్పటికీ కూడా మేము ఎప్పుడైతే ఏ టైంలో అయితే పబ్లిక్ బిజీ తక్కువ ఉంటారనే టైం చూసి ఈ టైం ఆ టైం అనుకోకుండా మాకు అనుకూలమైన టైంలో డిసైడ్ చేసి ఈరోజు నైట్ 1 గంట నుంచి 5 గంటల వరకు ఇక్కడ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ గమనించి భవిష్యత్తులో ఇటువంటి మాక్ డ్రిల్స్ పైన ఇక్కడ ఉండే దీనిపైన కూడా అవగాహన కలిగి ఉంటారని చెప్పి అందరికీ నేను మనవి చేసుకుంటాను. ఈరోజు ఆక్టోపస్ వాళ్ళు ఈ మాక్ డ్రిల్ అనేది PAC 4లో నిర్వహించడం జరిగింది. ఇది సాధారణంగా ఎందుకు జరుగుతుందంటే ఎవరైనా అనుకోకుండా అగంతకులు ఈ యొక్క తిరుమలలో ఏదో ఒక సెన్సిటివ్ ప్లేసెస్ మీద అటాక్ చేసినప్పుడు కానీ, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు కానీ ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోవాలి అనే విధానంలో భాగంగానే ప్రాక్టీస్ కోసం సాధనలాగా ఉంటుంది, మాక్ డ్రిల్ లాగా చేస్తారు. ఇది చేయడం వల్ల వాళ్ళకి తర్ఫీదు లాగా ఉంటుంది. ఇమ్మీడియట్గా ఏదైనా జరిగినప్పుడు కూడా ఏ విధంగా స్పందించాలని కూడా త్వరగా చేరుకొని వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలని కూడా చక్కగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అందుకను ఇక్కడ టోటల్గా ఆక్టోపస్ సిబ్బంది, పోలీస్ లా అండ్ ఆర్డర్ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంటు, టీటీడీ విజిలెన్స్ అంతా కలిసి సుమారుగా ఒక 75 మంది దాకా పాల్గొన్నారు. ఇందుకోసం వీటికి సహకరించినటువంటి టీటీడీ యాజమాన్యానికి, మన అడిషనల్ EO గారికి, అలాగే CSO గారికి, వీటిని జాగ్రత్తగా చూసుకోమని సూచనలు ఇచ్చినటువంటి మా SP గారికి, ఈ ఆక్టోపస్ IG గారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.